హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఇవాళ గన్నవరంలో అంటే విజయవాడ సబ్ జైలుకు వల్లభనేని వంశీమోహన్ కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఈ అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకున్నది చూసినాం కదా. ఆ చిన్నారి పాపం అంటే స్కూలింగ్ చేస్తున్న అమ్మాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని చెప్పి అంటే ఎప్పటి నుంచో కోరుతా ఉంటే ఈరోజు అంటే పార్టీ ఆఫీస్కు కానీ లేదంటే వేరే ఎక్కడన్నా మీటింగ్లో కల్పిద్దామన్నా కూడా కుదరలేదంట. ఇట్లా తీసుకొచ్చి ఆ అమ్మాయి ఏడుస్తున్న విధానం చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పిలుచుకొని నుదుటి మీద ముద్దు పెట్టి అదే చూడండి ఎంత హృదయంగా ఉంది, ఎంత ఎమోషనల్గా ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక జననేతకు జనం పలికే నీరాజనాలు ఈరోజు మొత్తం వీడియో చూసినట్టు కదా. 2 గంటల ముందు నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ సబ్ జైలుకు వస్తున్నాడు అని తెలిసి మొత్తం ప్రతి మిద్దె మీద జనాలు తండోపతండాలుగా వచ్చి నిల్చొని ఆయన కోసం ఆసక్తిగా ఎదురు చూడసాగారు. బారికేడ్లు పెడితే ఇంతకుముందు ఈ ఇక బూతులు వస్తాయిలే కానీ ఈ పచ్చ హమాస్ గాళ్ళు వీళ్ళే కదా పరదాలు కట్టుకొని తిరుగుతాడు అది అని చెప్పి మాట్లాడింది. మరి పరదాలు లేకపోతే ఒక నాయకుడు ఇట్లా జనంలోకి వస్తే ఎట్లా నిరాజనం? అసలు 11 సీట్లు వచ్చిన ఒక నాయకుడికి ఇట్లాంటి జనసందోహం ఎక్కడైనా సాధ్యమేనా? అసలు చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ కానీ ఇట్లాంటి మెమొరీస్ ఎప్పుడైనా ఉన్నాయా జీవితంలో వాళ్ళ ఎంటైర్ లైఫ్లో? బాబు గారి 40 ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఇట్లాంటి సీన్స్ ఎప్పుడైనా చూసున్నారా? ఒకవేళ చూసినట్టు గమనిస్తే కింద కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే గతంలో చూసినాం మనం తెనాలిలో ఒక అమ్మాయి కృష్ణవేణి అని గృహిణి తనకు ఇల్లు దక్కింది అని చెప్పి అంటే బీసీ కోటాలో తనకు ఇల్లు దక్కింది జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇచ్చిందని చెప్పి ఆమె చాలా ఆతృతగా మీడియాకి ఇచ్చిన బయట ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో. దాని తర్వాత ఈ పచ్చ సైకోలు జనసేన సైకోలు ఎట్లా ట్రోల్ చేసి ఆమెను అర్ధరాత్రిలు వేధించి ఆత్మహత్యకు పురిగొల్పినారు. ఇప్పుడు అట్లాంటి ఘటనే మళ్ళొకటి చోటు చేసుకుందనమాట. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని కలిసింది, అక్కడ మాట్లాడింది అంతా పక్కకు పోయి కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఎందుకు ఇంత పైసా కనీసం అరగంట కూడా ఉక్కపోత భరించలేకపోతే ఎట్లరా? ఒకసారి ఆ ట్రోలింగ్ మెటీరియల్ మీకు చూపిస్తా చూడండి. ఇగో ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే సూపర్ అని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి వైసీపీ ఆఫీస్కి మెసేజ్ చేయండి అని ఒకటి పెడతాడు. తర్వాత పేటిఎం కరో పొలిటికల్ జోకర్ వైఎస్ జగన్, ఇట్స్ యూ సంధ్యా సమయం అని. చిన్న పాప ఏం జరిగింది అలా ఏడుస్తున్నావు అంటే చిన్న పాప మీ ప్రసంగంతోనే లాలిపాట పాడండి అని. చిన్నపిల్లలతో బాలయ్య బాండింగ్ ఎంత క్యూట్గా ఉందో చూడండి అని చెప్పి ఇట్లా ట్రోలింగ్ చేస్తా వచ్చిరన్నమాట. ఇంకా ఉన్నాయి చాలా. చిన్నపిల్లలు బ్రో మిగతా టాపిక్స్ మీద వేరు కానీ కిడ్స్ను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు బ్రో ఆపేయండి అని చెప్పి వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకుంటా కూడా వినట్లేదు అనమాట. పిల్లల్ని రాజకీయాలకు వాడుకోవడం ఎప్పటి రాజకీయం ఇది? సోషల్ మీడియా యుగంలో ఎవరు నమ్ముతారు? తర్వాత పిల్లల్ని ట్రోల్ చేస్తున్నారని సింపతి కార్డు వాడటానిక? పేటీఎం ప్రచారాలు ఇట్లా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా వదలరా, ఓవర్గా ట్రైనింగ్ ఇచ్చారు పిల్లలకి. ఇలా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఏం సాధిద్దామని అయినా పిల్లలు ఇలాంటి అరింద మాటలు మాట్లాడితే చిరాకేస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5 స్టార్ రేటింగ్ చేయండి. సినిమా డైరెక్టర్లకు ఆర్టిస్టులు ఐడెంటిఫై చేయడం కష్టమేమో కానీ పేటిఎం బ్యాచ్కు భలే దొరుకుతారు. గుక్క పెట్టి సెల్ఫీ పట్టింది, 5 రూపీస్ పేటిఎం మింగింది. వెల్ ట్రైన్డ్ 2.0 బ్యాచ్ ట్రైన్డ్ ఎట్ ఇడుపుల పాయ గవర్నమెంట్ స్కూల్లో ఫీ సూపర్. పిల్లలకు కూడా వదలడం లేదు, ఏమి వాడకం రా నాయన. ఇంకా అన్నం మారలేదా? వీడియో మేడ్ బై డాడ్. మహానటి ఒక పిల్ల వచ్చింది, ఎంత బాగా నటిస్తుందో, సినిమాలో ఏమైనా ఛాన్స్లు ఇవ్వండి రా, పిల్లల్ని కూడా వదలడం లేదు, ఏం వాడకం రా నాయన అని చెప్పి ఇట్లా కంటిన్యూగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఆ పిల్లలకు మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఏంట్రా, చిరాకు అనిపిస్తుంది చూస్తుంటే చెత్త మొహల్లరా. ఇదిరా ట్రైనింగ్ అంటే. పిల్లలను కూడా పర్వర్టెడ్గా మార్చి ఒక కండువాకు బానిసలను చేసి ఒక పార్టీకి గులాంగిరి చేసేలాగా తయారు చేసింది మీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పిల్లలకు భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ విద్యారంగంలో ఎన్ని రకాల సంస్కరణలు తీసుకొచ్చిండో తెలీదా? ఓ కర్నూలు అమ్మాయి ఆల్ ఇండియాలోనే టాప్ ర్యాంక్ కొట్టిన విషయం మొన్న చూసినాం కదా. బాల్య వివాహానికి దగ్గరగా వెళ్తే ఒక అధికారి స్పందించి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆ అమ్మాయిని
హోమ్‌కి తీసుకెళ్ళి తన చదువులకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేయిస్తే తను ఆఖరికి టాపర్ అయింది. ఇట్లాంటివి 1, 2 ఇన్సిడెంట్లు కాదు. ఎన్నో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన టర్మ్‌లో 5 ఏళ్ల టర్మ్‌లో 2.5 ఏళ్ళు కరోనా కాలం తీసేసినా కూడా ఎన్నో అద్భుతాలు సాధించాడు. అవి మన సోయికి రావు, మన లెక్కలోకి కూడా రావు. మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపులర్ అవుతున్నాడో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో తిష్ట వేసి నీరాజనాలు అందుకుంటుండో అక్కడ మనం ఆ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేదానికి దిగుతాం అన్నమాట. ఇట్లా ట్రోలింగ్. ఈరోజు మొత్తం ఇంత పెద్ద ఘటన జరిగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం, దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తే మీకు దొరికిన ట్రోలింగ్ పీస్ ఈ అమ్మాయా? సిగ్గనిపించట్లేదా? గతంలో కూడా ఇట్లనే బెండపూడి అమ్మాయిలను ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో స్పీచ్లు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ గురించి, భారతదేశ ఉన్నతి గురించి ఇంగ్లీష్ యాక్సెంట్లో మాట్లాడిస్తే దాన్ని జబర్దస్త్లో జోకులు వేయిస్తారు, ఆ పిల్లలను ట్రోల్ చేస్తారు. ఇవి మీ బతుకులు. ఇంకా చెప్తూ పోతుంటే చాలా ఉంది. 2004లో మన సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న చిన్న చైల్డ్ ఆర్టిస్టులతో పాటలు పాడించిన దిక్కుమాలినతనం ఎవంది? మన పచ్చపాటిది కాదా? ఈ పిల్ల ఇంత స్వచ్ఛంగా ఒక నాయకుడు అంటే తనకు గతంలో అమ్మఒడి ఇచ్చిండు, స్కూళ్ళల్లో ఫీజులు ఫ్రీ చేసిండు అని చెప్పి ఏదో కృతజ్ఞతాపూర్వకంగా ఒక ఎమోషనల్ బాండింగ్ ఎక్కడో ఏర్పడింది. పేరెంట్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలు ఇట్లా యాక్టింగ్ చేసే అవకాశం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. అసలు విజయవాడ జనం మొత్తం కూడా ప్రతిపక్ష నేత అక్కడికి వస్తున్నాడంటే 2 గంటల నుంచి ఎందుకు వెయిట్ చేస్తారు? అంటే మన దిక్కుమాల పాలన అట్లుంది కదా. బుడమేరు గేట్లు ఆపేసి విజయవాడ వరదను పొంగించి వాళ్ళకి కనీసం వరద సాయం కూడా చేయకపోవడం వల్ల ఈరోజు ఆ ఆక్రోశం, ఆక్రందన కట్టలు తెంచుకొని గతంలో అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరకట్ట కట్టించి విజయవాడను ముంపు నుంచి పక్కకు పడేసిండు అని చెప్పి ఒక కృతజ్ఞత భావంతో ఆ రోజే కనిపించింది. ఈరోజు ఇంకా క్లియర్గా కనిపించింది. ఎందుకంటే ఈ 8-9 నెలల మీ దిక్కుమాల పాలనలో ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి పేద వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే శ్రీరామ రక్ష అని భావించారు కాబట్టే ఈరోజు ఆ జనసందోహం. ఉట్టిగానే రారు. ఇంకా దానికి కూడా ఆ ట్రోల్స్ చేయడం మనకు ఎట్లాగా అలవాటు కదా, దానికి కూడా పేటిఎం చేసిర్రు, ఒక్కొక్కరికి 5-5 రూపాయలు ఇచ్చి తోలుకొచ్చిర్రు అని చెప్పొచ్చు కదా. ఈజీ కదా మనకు, అంటే బురద జల్లడం చాలా ఈజీ కదా. సిగ్గులేని జన్మలు మీవి. మన మన ప్రచారం ఎట్లుంటుందంటే ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇది మన ప్రచారం. ఎక్కడి నుంచి? మన కుప్పము, చిత్తూరు జిల్లా నుంచి పక్కనే ఉండే తమిళనాడు ఆర్టిస్టులను తీసుకొచ్చి మనమెట్టా ఓడిపోయామయ్యా, 40 ఏళ్ళ విజనరీ ప్రభుత్వం, నువ్వెట్టా ఓడిపోయావయ్యా అని చెప్పి అప్పట్లో జయము జయము చంద్రన్న పాటలకు మనం పెట్టిన 400 కోట్ల ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఊసేదాకా ఎట్లా తీసుకొచ్చిందో చూసినాం కదా. ప్రచారానికి ఇంకా మనమే చెప్పాలి, పబ్లిసిటీ మనమే చేయాలి. ట్రోలింగ్ పెండ మీద పురుగులు నయం అని అంటారు. ఇప్పుడు ఆ పిల్లకు రేపు పొద్దున ఏమన్నా అయితే ఈ ట్రోలింగ్ అంతా భరించలేక పాపం పసిప్రాయం, కనీసం అంటే ఆలోచించే శక్తి కూడా లేకపోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ కావాలి? అంటే తమ అభిమాన నాయకుడిని కలవడం కూడా తప్పేనా? మనం రెడ్ బుక్ రాజ్యాంగం రాసేటప్పుడు, యువగలం మీటింగులు పెట్టినప్పుడు, ఆ పాదయాత్ర చేసినప్పుడు ఎన్నెన్ని స్టిల్స్, ఒక్కొక్క ఫోటోకి ఎన్నెన్ని రూపాయలు కలెక్ట్ చేసిందో తెలియదా ఈ సమాజానికి? ఇట్లా చెప్పుకుంటూ పోతే మన భాగవతాలు ఏమైనా కొత్తనా? ఈరోజే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఏదో ఎంఓయూ చేసుకున్నాని ట్వీట్ పెట్టిండు. జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు సింగానియా గ్రూప్, రేమండ్స్, ఏబీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య నా సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సింగానియా స్కూల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదట తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, విద్యా నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణతో పాటు సాంకేతిక అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని సాధించేందుకు పాఠశాలల నిర్వహణలో మార్పులు తీసుకురానున్నారు. 5 ఏళ్ల వ్యవధిలో అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా లక్ష మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్ట్ సేవలను విస్తరిస్తారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర విద్యారంగం దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఎంతమందికి? 1,00,000 మందికి మాత్రమే మెరుగైన విద్యను అందించి కేవలం కాకినాడ, విశాఖపట్నం, అమరావతిలో మంచి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి దేశంలోనే రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దడం లక్ష్యం అనురా. ఇది మన విజనరీ. బుద్ధున్నాడు ఎవడైనా మొత్తం ఎంటైర్ విద్యాశాఖను ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు. ప్రైవేట్ ఫీజులు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలలో
ఫీజు స్ట్రక్చర్ ఇంతకు మించి ₹1 వసూలు చేసినా తాట తీస్తాం తోలు ఒలుస్తాం అని చెప్పి ఫీజుల స్ట్రక్చర్ డిసైడ్ చేసింది ఎవడు? మన ప్రభుత్వంలో ఏ రోజైనా అట్లాంటి కార్యక్రమాలు చేసినామా? బెండపూడి పిల్లల్నే ట్రోల్ చేసిన దిక్కుమాలిన మైండ్ సెట్, పర్వర్టెడ్ మైండ్ మనది. ఇంకా ఈ పిల్లలకు మీరు ఏమైనా మంచి చేస్తారంటే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలి. కొంచెం ఒకసారి మొఖాలు అద్దాల్లో చూసుకోండి. ఏ రోజన్నా కడుపు నిండగా హాయిగా నవ్విన రోజుందా? రాజకీయం తప్పిస్తే 24/7 రాజకీయం తప్పిస్తే ఏ రోజన్నా గుండెల నిండా, మనసు నిండా ఆహ్లాదంగా నవ్విన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? పేద మధ్యతరగతి వర్గాల పిల్లలను ఇట్లా తీసుకొని గుండెలకు హత్తుకున్న రోజులు ఉన్నాయా? ఒక్క ఇన్సిడెంట్ అన్న ఉందా మన జీవితంలో? ఎంటైర్ ఆ నుంచి దాకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఎమోషన్ వస్తుంది. మీరు మీ పుండాకోరు జీవితాలు. కొంచెం రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చినప్పుడు దేనికోసం మనం అధికారంలోకి వచ్చినాం? మీరు అధికారంలోకి వచ్చింది ఎట్టనో ఈరోజు ఈవీఎంలే సిగ్గుపడతా ఉన్నాయి. బతికుంటే వాడికి గనక ప్రాణం ఉంటే ఆత్మహత్య చేసుకుంటే అన్న సంగతి ఈరోజు తెలిసి వచ్చిందిలే. కానీ ఇంత పెద్ద ఎత్తున మీ మీద నమ్మకంతోనా, సరే అది ప్రజా తీర్పు అని అనుకుందాం, మీకు ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చి చట్టసభల్లో మీరే కదా అన్నది 93% కాదు రాజుగారు 94% అని చెప్పి దావోస్ వేదిక మీద మాట్లాడుతారు కదా. 94% చట్టసభల్లో మీకు సీట్లు ఇచ్చి 164 సీట్లు ఇచ్చి 54-55% ఓటు బ్యాంకులు ఇచ్చి ఈ ప్రజలకి ఏదో మేలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ ట్రోలింగ్ ఏంది? సిగ్గనిపించట్లే? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసే పనైనా ఇది? ఆ పార్టీకి అనుబంధంగా ఉండే మీరు చేసే పనులేనా ఇవి? ప్రతిపక్షంలో ఉన్నోడు చేయాలి ఇదంతా. వాళ్ళకి ఎందుకంటే కడుపులో ఆరాటం కావచ్చు, ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం కావచ్చు, వాళ్ళు చేసిరంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నోడు ఎవడని ఇటు చేస్తాడా? టీడీపీ, జనసేన పార్టీస్ కార్యకర్తలు అందరు తగులుకున్నారు ఈ ఇష్యూ మీద. కొంచెం అన్నా బుద్ధి ఉండాలి. మనకు ఎట్లాగూ మంచి చేయడం చేత కాదు, జరుగుతున్న మంచిని అన్న కనీసం ఆహ్వానించకపోతే ఇది మనిషి పుట్టుకనేనా? మనుషులకు పుట్టిరా లేకపోతే పార్టీల జెండాలకు పుట్టిరా? సీరియస్లీ ఒకసారి ఆలోచించాలి. సో ఆ పిల్లకు కొంచెం దేవుడు మంచి బలమైన మనస్తత్వం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, రేపు పొద్దున అంటే ఏమీ జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.